Good morning, everyone. Wish you many happy New Years for 2025. And today, actually, after a very long time, I have come for this video because I was little busy with the different types of activities. And మీ అందరికీ టైం ఇవ్వలేకపోయాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సారీ. అండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి కొంచెం ఘోరంగా మారింది. బికాజ్ డ్యూ టు దిస్ వైరల్ సీజన్ అండ్ డ్యూ టు దిస్ కైండ్ ఆఫ్ చిల్నెస్, లైక్ ఎక్కువ చిల్గా ఉండడం వల్ల దర్ లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. అండ్ దాంతోపాటి యాక్చువల్గా చూస్తే ఎలా ఉందంటే లైక్ యాజ్ యూ నో, లైక్ చైనాలో ఒక టైప్ వైరస్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అండ్ అక్కడ పీపుల్ ఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. నంబర్ ఆఫ్ కేసెస్ has been increased, and apart from that, even the same cases has been found in India also since few days of time. సో దానిలో యాక్చువల్గా ఈ వైరస్ పేరు ఏంటంటే హెచ్ఎంపివి. ది ఫుల్ ఫామ్ ఇట్స్ హ్యూమన్ మెటా న్యూమోవైరస్. సో దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వైరస్. So it is not a new virus. It is since very long time it is there in India, and ఇంత ముందే కూడా డిటెక్ట్ అయింది అనమాట. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ వైరస్కి ఫేవరబుల్ కండిషన్ మనం ఎప్పుడైనా మెయింటైన్ చేసామనుకో, దెన్ వైరల్ ఇన్ఫెక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. లేకపోతే ఎప్పుడైనా సరే మీరు మీ ఇమ్యూనిటీకి మీరు స్ట్రెంథెన్ చేశారు అండ్ మీరు ఇమ్యూనిటీ బాగా మెయింటైన్ చేశారంటే డెఫినెట్లీ నో వైరల్ ఇన్ఫెక్షన్ విల్ టేక్ ప్లేస్. అండ్ ఎప్పటికీ మీకు వైరల్ ఫీవర్ కానీ వైరల్ అటాక్ కానీ మీకు రానే రాదు. దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. ఓకే, సో నార్మలీ ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ ఈస్ లెట్ us say just like కోవిడ్. అండ్ కోవిడ్లో మనం ఎట్లా ప్రికాషన్స్ అన్నీ మెయింటైన్ చేశాము, సో అదే టైప్ ప్రికాషన్స్ ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన విషయం. అది దానికి భయపడాల్సిన అసలు అవసరమే లేదు. అండ్ ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ వైరల్ ఫీవర్ అండ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్. ఫ్లూలు సిమ్టమ్స్ ఎలా ఉంది, ఇదే టైప్ సిమ్టమ్స్ అన్నీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. అండ్ స్పెషలీ let me tell you a few things about virus. ఈ వైరస్ ఫస్ట్ 2021లో మనకు నెదర్లాండ్లో యాక్చువల్లీ డిటెక్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ వరల్డ్. ఓకే, సో that was the first case. It was detected in Netherlands, and after that it has been affected to different countries, and everything was going on. ఆ తర్వాత ఇట్ వాజ్ నాట్ సో మచ్ ఆఫ్ సీరియస్నెస్ లైక్ కోవిడ్. ఆ తర్వాత అగైన్ ఏంటంటే ఇప్పుడు పీపుల్ ఆర్ స్కేర్ బికాజ్ ద అటాక్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్. అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ ఫస్ట్ ఇట్ విల్ అఫెక్ట్ ద లంగ్స్ యాక్చువల్లీ. ఓకే, సో లైక్ కోవిడ్లో కూడా సెకండ్ వేవ్ ఆఫ్ ద కోవిడ్లో కూడా ఇదే జరిగింది అనమాట. సో లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలామంది చనిపోయారు. అండ్ ద సేమ్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కోవిడ్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, నథింగ్ టు వరీ అబౌట్. ఓకే, అండ్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ద వ్యాక్సిన్స్, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ సచ్ థింగ్స్. బట్ లెట్ మీ టెల్ యూ, లైక్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ప్రికాషన్స్, లైక్ యాజ్ వీ సే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం అనుకోవచ్చు. అండ్ దాన్ని బట్టి మనము మూవ్ అవ్వచ్చు. దట్ ఈజ్ ద ఓన్లీ థింగ్. సో ఫైనలీ మనము ఏం చేయాలంటే లైక్ లెట్ మీ టెల్ యూ ద ఫ్యూ సిమ్టమ్స్ అబౌట్ ద దిస్ వైరస్. ఓకే, దిస్ వైరస్ అటాక్ ఎప్పుడైనా సరే మనకు వచ్చిందంటే ఫైనలీ మనకు సోర్ థ్రోట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది.
అండ్ రన్నింగ్ నోజ్ ఉంటుంది, లైక్ ముక్కు కరడం అండ్ గొంతు నొప్పి రావడం అండ్ దగ్గు రావడం. ఓకే, దాని బట్టి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైం, కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ చేయకపోతే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ టెక్స్ ప్లేస్, అగైన్ ఫీవర్ కూడా డెవలప్ అయిపోతుంది. సో ద పర్సన్ విల్ బికమ్ సీరియస్. ఓకే, సో ఈ టైప్ సీరియస్నెస్కు వచ్చిన తర్వాత అగైన్ లంగ్స్ మనకు డ్యామేజ్ అయితే మనకు నార్మల్గా రికవర్ అవడానికి అగైన్ చాలా టైం పడుతుంది. కొన్ని చోట్ల రికవర్ అవదు, అంతవరకు కూడా వెళ్ళిపోతుంది. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండ్ స్పెషల్లీ ఇట్ ఈస్ అటాకింగ్ 3 different segments. Okay, 3 segments in the sense, first is the చిల్డ్రన్స్కు ఎక్కువ మందికు అఫెక్ట్ అవుతుంది. అండ్ ద సెకండ్ థింగ్, లైక్ ఎవరికైనా సరే ఇమ్యూనిటీ బాగా లోగా ఉంది, ఎలాంటి వాళ్ళకు కూడా అటాక్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్. ద థర్డ్ థింగ్, లైక్ ఎల్డర్లీ పీపుల్. ఓకే, ఎలాంటి వాళ్ళకు కూడా అటాక్ అవుతుంది, చాలా ఈజీగా అటాక్ అవుతుంది అన్నమాట. అండ్ ఈవెన్ మనకు బెంగళూరులో కూడా 2 కేసెస్ వచ్చాయి, అండ్ కల్కట్టాలో 1 కేస్, అండ్ అహ్మదాబాద్లో కూడా 1 కేస్. సో టోటలీ ఇన్ ఇండియాలో ఇప్పుడు వరకు మనకు టోటల్ 4 కేసెస్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ పీపుల్ ఆర్ స్కేర్ బికాజ్ కోవిడ్ కూడా ఎలాగే స్టార్ట్ అయింది, అండ్ ఆ తర్వాత ఇట్ వాజ్ బికమ్ హారిబుల్. ఇట్ వాజ్ వెరీ టఫెస్ట్ సిచ్యువేషన్ డ్యూరింగ్ ద కోవిడ్ సీజన్ ఆఫ్ సెకండ్ వేవ్. సో మనం సేమ్ థింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్, లైక్ సోషల్ డిస్టాన్సింగ్, యూజింగ్ మాస్క్, అండ్ లైక్ we have to be careful, people who are already infected, otherwise somebody is coughing or sneezing or ఆ టైప్ సిమ్టమ్స్ మనం కనపడితే కొంచెం అక్కడ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేస్తే మనకు సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఏంటంటే, లైక్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఇమ్యూనిటీ, బట్ ఇమ్యూనిటీ కెనాట్ బి డెవలప్ విద్ ఇన్ ఎ డే ఆర్ 2. ఒక్కరోజు 2 రోజులు మనం ఇమ్యూనిటీ పెంచలేరు. బట్ అక్కడ మనం ఏంటంటే వీ మస్ట్ ట్రై టు డూ దాట్. మనం కనీసం ఇప్పటి నుంచి అయినా చేస్తే కొంచెం డెవలప్ అవడం అవకాశం ఉంది. అండ్ వీ హ్యావ్ టు లైక్ వైరల్ కండిషన్స్కి మనం ఎప్పుడైనా సరే మనం అన్ఫేవరబుల్ చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే వైరస్ మన దగ్గరికి రాదు. సో మనం అన్ఫేవరబుల్ చేయాలంటే ఇమ్యూనిటీకి పెంచాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద వైరస్, అప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుందంటే లైక్ వైరస్ విల్ అటాక్ అస్ అండ్ ఆల్ ద ఆర్గాన్స్ విల్ బి డ్యామేజ్ అండ్ literally will become ill and will become sick. So this is the only thing I want to tell you. And apart from that, like Ajay, like I've been telling you since very long time, కొన్ని కషాయాలు ఉన్నాయి. ఆ కషాయాలు ఇప్పటి నుంచి మీరు తాగడం మొదలుపెట్టండి. ఓకే, సో లైక్ వేపాకు, ఓకే, అండ్ రాబి ఆకు, అండ్ లైక్ ఇంకొకటి లైక్ అనదర్ సేజ్ లీఫ్ అని అంటారు, అది కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనము బిల్వపత్రం, దాని ఆకు కూడా మనం కషాయం చేసి తాగడం. అండ్ దాంతోపాటు అనదర్ ఆకు, దట్ ఈజ్ పారిజాత ఆకు. ఇది అన్నీ మనం తీసుకొని లైక్ మనం బాయిల్ చేసి తాగాలి. బట్ డైలీ ఈచ్ వన్ యూ హ్యావ్ టు టేక్ అరౌండ్ 3 to 4 లీవ్స్ అండ్ ఒక గ్లాస్ వాటర్లో బాయిల్ చేయండి. బాయిల్ చేసి డైలీ ఒక ఆకుది కషాయం మీరు తాగండి. సో టోటల్ 4-5 ఆకు మీరు డిఫరెంట్ ఆకు తీసుకొని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి మీరు కషాయం చేసి తాగితే దాని ద్వారా కూడా కొంచెం మనకు ఇమ్యూనిటీ సపోర్ట్ చేయడం మొదలుపెడతాయి. ఓకే, ఈవెన్ దో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా సరే కూడా డెఫినెట్గా ఇది సపోర్ట్ చేస్తాయి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఓకే, ఇఫ్ నార్మల్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఇన్ కేస్ ప్రికాషన్ తీసుకొని ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్, అప్పుడు లైక్ ఎక్కువగా డ్యామేజ్ అవదు. లేకపోతే ఏమవుతుందని లాంగ్స్ డ్యామేజ్ అయితే అగైన్ యూ విల్ బికమ్ సివియర్, లైక్ సీరియస్ కండిషన్స్ మీరు వచ్చేస్తారు. అగైన్ యూ విల్ హ్యావ్ టు బీ అడ్మిటెడ్ అండ్ అగైన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్
will happen. సో అందుకని మీరు ఏం చేయాలంటే లైక్ ఈ టైప్ ప్రికాషన్స్ తీసుకోండి అండ్ వేడి నీళ్ళు తాగండి. లైక్ డే మొత్తం వెనెవర్ యూ డ్రింక్ వాటర్ బాయిల్ చేసి తాగడం బెస్ట్, వేడివేడిగా తాగడం బెస్ట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ లైక్ somebody has become very serious and something like that and they are not able to wake up, లేకపోతే జ్వరంకి టైంలో వచ్చేసి అసలు తగ్గడం లేదు, ఎలా ఏమైనా పరిస్థితి వచ్చేసిందంటే యూ కెన్ విజిట్ మై క్లినిక్ అండ్ మై నంబర్ ఈజ్ 9014005994. ఈ నెంబర్కు మీరు కాల్ చేసి రావచ్చు. అండ్ ఐ హ్యావ్ సమ్ మెడికేషన్ ఆల్సో, ఇట్స్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్, దర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్. ఓకే, so you can use that medicine very easily and you can be cured from this kind of viral infection. That is one. And best thing, you must take the precaution for such problems. Okay, so like కషాయాలు నేను ఏమేమి చెప్పాను అది మీరు తాగండి. and sometimes you can take turmeric water like daily once before food, any time in the morning or evening, any time. ఆ టైంలో మీరు టర్మరిక్ పౌడర్, ఈ పసుపు పొడి మీరు ఒక ½ టీ స్పూన్ తీసుకొని ఒక ½ గ్లాస్ వాటర్లో మీరు వేడి చేసేసి మీరు తాగండి. ఓకే, సో ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్రివెంటివ్ కేర్ ఫర్ ద వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. అండ్ డెఫినెట్లీ ఐ విల్ come out with different types of videos like this. Nowadays I'll keep time for you. And if you have any suggestions like వేరే ఏమైనా వీడియో నేను మీ గురించి తయారు చేయాలని అనుకుంటే యూ కెన్ పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో నెక్స్ట్ ఏ వీడియో వచ్చినా సరే నేను దానిలో ఇది మీ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ చేసి నేను వీడియో తయారు చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ and see you in the next video. And if you definitely like this this kind of information, you are most welcome to watch my video. And please subscribe and please just give a thumb, like it. Thank you so much.